ముందుగా పేమెంట్ ప్రూఫ్ చూద్దాం. ప్రొఫైల్ మీద క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది. క్యాష్ బ్యాక్ బ్యాలెన్స్ మీద క్లిక్ చేశాను. నెక్స్ట్ మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు నాకు ఎంత మనీ వచ్చింది, ఎప్పుడు వచ్చిందో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంకా మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకొని అగ్రీ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మన పర్మిషన్స్ కూడా చెక్ చేసుకొని ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మనం మరొకసారి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకొని ఓటీపీ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ చేసుకోవాలి. మన ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఎంటర్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన మెయిల్ ఐడి కూడా ఎంటర్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. చెక్ ఎలిజిబిలిటీ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మనకి కంగ్రాచులేషన్స్ అని డిస్ప్లే అయ్యి మీ దగ్గర ఉన్న క్రెడిట్ కార్డు వెరిఫై అవుతుంది. నెక్స్ట్ మనం యూపీఐ ఐడి అకౌంట్ని లింక్ చేయాలి కాబట్టి కంటిన్యూ టు సెటప్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మనం మన బ్యాంక్ అకౌంట్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం మన బ్యాంక్ అకౌంట్కి క్రెడిట్ యాప్ని కనెక్ట్ అవుతుంది, మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మన జీమెయిల్ అకౌంట్ని సెలెక్ట్ చేసుకోవాలి. వన్స్ మనం సెలెక్ట్ చేసుకోగానే క్రెడిట్ ప్రొటెక్ట్ యాక్టివేట్ అయ్యి మన క్రెడిట్ కార్డు మీద ఉన్న బిల్స్ డిస్ప్లే అవుతాయి. ఇక్కడ మనం బిల్స్ పే చేస్తూ అప్ టు 1000 వరకు మనీ ఎర్న్ చేసుకోవచ్చు అని మనకి డిస్ప్లే అవుతుంది, మీరు చెక్ చేసుకోవచ్చు. నేను పే నౌ మీద క్లిక్ చేసి నా బిల్లు పే చేశాను. విన్ క్యాష్ బ్యాక్ మీద క్లిక్ చేశాను. అదేవిధంగా స్పిన్ చేసిన వెంటనే నాకు 50 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చింది. మీకు 1000 లోపు ఎంతైనా రావచ్చు. మీ క్రెడిట్ కార్డు మీద బిల్లు డ్యూ ఉంటేనే పేమెంట్ చేయండి. ఈ యాప్లో మనం బిల్స్ పే చేస్తూ అన్లిమిటెడ్ మనీ ఎర్న్ చేసుకోవచ్చు. మన పేమెంట్ కంప్లీట్ అయిన వెంటనే విన్ క్యాష్ బ్యాక్ మీద క్లిక్ చేసి మనం స్పిన్ చేయాలి. వన్స్ మనం స్పిన్ చేయటం కంప్లీట్ అయిన వెంటనే మనకి క్యాష్ బ్యాక్ అనేది మనకి యాడ్ అయిపోతుంది, మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు 50 రూపీస్ వచ్చాయి. నెక్స్ట్ మనం పే కాంటాక్ట్స్ మీద క్లిక్ చేసి మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి లేదా మన కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి మనీ సెండ్ చేస్తూ మనీ ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ కాయిన్స్ కూడా మీకు ఫోన్పే, గూగుల్ పే, పేటిఎంలో మీరు సెట్ చేసుకున్న యూపీఐ ఐడి పిన్నే ఉంటుంది. ఆ పిన్ మనం ఎంటర్ చేసి పేమెంట్ చేసుకోవచ్చు. పేమెంట్ అయినాక విన్ క్యాష్ బ్యాక్ మీద క్లిక్ చేసి స్పిన్ చేసిన వెంటనే మనకి క్యాష్ బ్యాక్ అండ్ కాయిన్స్ మనం ఎర్న్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఫస్ట్ 5 ట్రాన్సాక్షన్కి మనం 100 వరకు ఎర్న్ చేసుకోవచ్చు అని మనకి డిస్ప్లే అవుతుంది, మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం సెట్టింగ్స్ సింబల్ మీద క్లిక్ చేసి క్యాష్ బ్యాక్ బ్యాలెన్స్ మీద క్లిక్ చేసి మనకి ఎంత అమౌంట్ వచ్చిందో తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మనం బ్యాక్కి వచ్చి విన్ అప్ టు 1000 రిఫండ్ ఎర్న్ అని కనపడుతుంది, అక్కడ మనం క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం రిఫర్ చేస్తూ అప్ టు 1000 వరకు మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి లెవెల్స్ ఉంటాయి, ఆ లెవెల్స్ని కంప్లీట్ చేస్తూ మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి లెవెల్ 1లో 1 రిఫర్కి 500 వస్తాయి. అదేవిధంగా లెవెల్ 2లో మనకి 550 రూపీస్ వస్తాయి. అదేవిధంగా మనకి లెవెల్ 3లో 650 రూపీస్ వస్తాయి. నెక్స్ట్ మనకి లెవెల్ 4లో 750 రూపీస్ వస్తాయి ఫర్ రిఫర్కి. ఇలా మనం రిఫర్ చేస్తూ డైలీ మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఇలా నేను రిఫర్ చేస్తూ 4770 రూపీస్ ఎర్న్ చేశాను. ఇలా మనం బిల్స్ పే చేస్తూ మనీ ఎర్న్ చేసుకోవచ్చు. అదేవిధంగా రిఫర్ చేస్తూ మనీ ఎర్న్ చేసుకోవచ్చు. మన క్రెడిట్ కార్డులో ఉన్న మనీని మన బ్యాంక్కి కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. చాలా జెన్యూన్గా మనకి పేమెంట్ ఇస్తుంది ఈ అప్లికేషన్. ఇలాంటి లేటెస్ట్ జెన్యూన్ మనీ ఎర్నింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.